అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రము దేశంలోనే ఒక మార్గదర్శిగా ఉండే విధంగా 1931 ఆంగ్లేయుల కాలంలో జరిగినటువంటి కులాల పరమైనటువంటి సర్వే తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఎన్నికల్లో చెప్పినటువంటి విధంగా భారత్ జోడో యాత్ర సందర్భంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర వ్యాప్తంగా, రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో మేము కుల సర్వే చేసి చూపెడతామనే మాట చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, గౌరవ సహచర కేబినెట్ సభ్యులు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మొత్తం యావత్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 4, 2024 నాడు కేబినెట్ తీర్మానం చేసుకొని మీ హుస్నాబాద్ బిడ్డగా రాష్ట్ర మంత్రిగా 16వ తారీఖు 2వ నెల 2024 నాడు శాసనసభలో తీర్మానం చేసుకొని నిర్ణయం నుంచి నివేదిక దాకా మళ్ళీ 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు సంవత్సర కాలం లోపల నివేదికను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టి ఎలా ఈ నివేదిక తీసుకోవడం జరిగింది. నేను ప్రత్యక్షంగా భాగస్వామిని, రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా జరిగిన పరిణామాలన్నీ కూడా కేబినెట్ నిర్ణయాలు కావచ్చు, శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తిగా ప్రభుత్వంలో జీవో ఇచ్చి ప్లానింగ్ బోర్డు తోటి చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి అందరి కలెక్టర్లతో సహా జిల్లా వారీగా సమీక్షలు నిర్వహించి ఈ యొక్క పర్యవేక్షణ సమాచార సేకరణకు 150 ఇండ్లకు ఒక చొప్పున గ్రూపింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85,000 ఇండ్లకు సంబంధించిన 150 ఇండ్ల గ్రూపులను చేసి పర్యవేక్షకులను పెట్టి ప్రతి 10 మంది పర్యవేక్షకులకు ఒక సూపర్వైజర్నిచ్చి ఆ సూపర్వైజర్తో పాటుగా మండల స్థాయిలో ఒక సమన్వయకర్తనిచ్చి జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సందీప్ సుల్తానియా గారు, వారికి తోడుగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇన్ని వందల మంది ఐఏఎస్లు, 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా 85 లక్షల ఇండ్ల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 85,000 మంది పర్యవేక్షకుల ద్వారా 1,12,00,000 ఇండ్లు తిరిగి మేము అడుగుతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఒక పర్యవేక్షణ, దీనికి సంబంధించిన ఒక చట్టబద్ధత, దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్నాం. బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటికి ఎంటేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఎట్లా సాధ్యం? ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా, ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా? మీరేం మాట్లాడే బలహీన వర్గాల న్యాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీని చేస్తా అన్నారు. ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఆయన మంచి బీసీ నాయకుడు, ఆయన చేయలే, మహేశ్వర్ రెడ్డి చేసిరు. వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు, కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగణన చేయమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా బలహీన వర్గాలకు వ్యతిరేకులు. వీళ్ళు సాక్షాత్తు నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు, విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాం. మేము కులాలెన్నో
అందరికీ తెలుసు ఏ కులాలు ఎన్నో రాష్ట్రాల్లో గ్రామాల్లో కులాల గురించి సర్వే చేసి ఎవరెత్తున్నారో చెప్తే మేము విభజనకు ఇది ఒక మంచి సంప్రదాయం కాదంటాడు. అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది మీరు. గ్రామాల రామాలయం ఉంటుంది. మీరు ఒక రామాలయం నిర్మించి దాన్ని రామాలయం నిర్మిస్తే తప్పలేదు. దానికి సంబంధించి అందరు దేశవ్యాప్తంగా అందరు చందాలు ఇచ్చారు. దాని ఏదో ఎన్నికల కొరకు వాడుకునేటువంటి పరిస్థితి జరగడం, ఈ విధంగా చేసి మీకు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు. ఇక సర్వేకి సంబంధించిన బీసీ మేధావులు, బీసీ ఉద్యమకారులు, బీసీ విద్యార్థి నాయకులకు నిన్న కూడా విజ్ఞప్తి చేసిన రేపు హైదరాబాద్ దగ్గర వాళ్ళందరినీ ప్రత్యక్షంగా కలుస్తా ఉన్నా. నేను ఒకటే కోరుతున్నా మీ అందరికీ ఇలా తెలంగాణ యావత్ ప్రజానికానికి 1931లో ఈ కుల సర్వే జరిగింది. 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. 2021లో జరగాలి, కరోనా వల్ల జరగలే. అది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మనం జరపలేదు. ఆ యొక్క జనాభా లెక్కలలో బీసీల లెక్క కూడా తీయమని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండు. రాహుల్ గాంధీ డిమాండ్ను నీ కులం ఏదో చెప్పమని ఉల్టా ఆయనను విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ అంతే ధైర్యంగా పార్లమెంట్లో చెప్తుండ్రు, ఒకనాడు ఇదే పార్లమెంట్లో ఈ జనగణన జరుగుతుంది, ఈ జనములో ఎవరెంతో వారికి అంతా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% ఒక నిబంధన ఉంది. దాన్ని కూడా జనాభా ప్రకారం ఎత్తేయాలని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఇంత దమ్ముండి మాట్లాడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళం ఇలా తప్పు చేస్తామా? మా నాయకునికి వ్యతిరేకంగా ఆలోచించి ఇంత పెద్ద 160 కోట్లు పెట్టి 1,00,000 మందిని ఉపయోగించినటువంటి సమాచారం తప్పు చెప్తే మాకు వచ్చే లాభం ఏంది? అసలు నేను అడుగుతున్న ఈ పార్టీలని మేధావులందరినీ ఈ యొక్క సమాచారం ఇప్పుడు ఒకటి కనీసం ఏది ఎంతోనో ఒక మాట అనేది వచ్చింది కదా, 56% బీసీలను వచ్చింది కదా. 56%కు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానంగా మారి మన ముందు ఉన్నది. ఈ విధానానికి నిధులు కేటాయించుకొని ఏ విధంగా మార్గదర్శకత్వం రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని సప్లైని అడుగుతామా? 56%కి అనుగుణంగా నిధులు కేటాయించమని అడుగుదామా? మన వర్గాల్లో నిరుద్యోగ యువతకు ఏదైనా ఉపాధి లేదా శిక్షణ ఇవ్వని అడుగుదామా? దాని కొరకు ఆలోచన చేయండి. ప్రభుత్వం గురించి మనం పోయి మాట్లాడదాం. ప్రభుత్వంలో ఆ రకమైనటువంటి సరళి తీసుకోపోమని ఈ పరిస్థితులలో మనమే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏం తప్పదు. అసలు ఈ దేశాలు ఇప్పుడు కుల సర్వేనే కాకపోతే తక్కువ చూపెడితే ఎవరికి వచ్చే లాభం ఉన్నది? అరే ఇప్పుడు వచ్చిన శాతంకైతే న్యాయం జరిపి కదా ముందు. ఇప్పుడు వచ్చిన శాతంకు నిధులు కేటాయించే విధంగా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇలా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టబద్ధత తెచ్చినట్టుగా దీనికి కూడా అదే దిశలో కార్యాచరణ తీసుకోవడానికి ఎందుకు ప్లాన్ చేయరు మీరు? ఇంతకుముందు అంకెలు లేవు, ఇప్పుడు అంకెలు వచ్చినాయి. వాళ్ళు నీళ్ళు మాట్లాడుతారు. చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కుల సర్వేకి సంబంధించి ఆనాడు చెప్పినటువంటి దానికంటే తక్కువ ఉన్నాయి. అరే కుల సర్వే అసెంబ్లీలో పెట్టిండ్రా? కుల సర్వే క్యాబినెట్లో పెట్టిండ్రా? కుల సర్వే ఏ చట్టబద్ధత వచ్చింది? కుల సర్వే ఉందని జిఏడి ఏమైనా జీవో తెచ్చిందా? కేసీఆర్ ఇంటికే పరిమితమైనటువంటి కుల సర్వే, సకల కుటుంబ సర్వే ఎన్నడూ బయటికి దేక సమాచారం అవనికి ఏక ఇప్పుడు దా లెక్క కంటే ఇప్పుడు తక్కువ ఉన్నదని చెప్తున్నారు. దానికి నిబద్ధత ఏంది? ఒక్కరోజు బొంబాయిలో ఉన్నాడు, దుబాయ్లో రాకపోతే చచ్చిపోయినట్టు అంటే అందరు ఉరికొచ్చి నెంబర్ ఇచ్చారు. ఎవరితో సర్వే చేయించినాం? చదువుకునే పిల్లవాళ్ళతోటి, రోడ్డు మీద ఉండేటోళ్ళతో, ఎవరు పడితే వాళ్ళతో చేయించినాం. మేము ఇలా గ్రామ ప్రభుత్వ ట్రెజరీకి సంబంధించిన బాధ్యులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులతోటి, టీచర్లు ఒప్పుకోకపోతే టీచర్లకు సంబంధించి సంఘాలను పిలిచి అయ్యేది ఒక మంచి సమాజ మార్పుకు తీసుకుంటున్న కార్యక్రమం మీరు సహకరించమని అడిగినాం. పాపం వాళ్ళంతా సహకరించారు. ఒత్తిడి వెంటనే రోజు 7-8 నెలలు మాత్రమే చేయమన్నాం. ప్రతి పర్యవేక్షకునికి 10,000 రూపాయల ఆనరోరియం ఇచ్చినాం. లేబర్ కింద అటుగానే పని చేయించుకోవాలి. కంప్యూటర్ ఆపరేటర్లను పెట్టినాం. డాటా ఎంట్రీని 36,000 మందిని, ఇంత వేల మందిని పనిచేయించి మూవ్మెంట్ చేస్తే దీని మీదనే శాంటిటీ లేదని విమర్శిస్తారు మనోళ్ళు కూడా. ఈ వర్గాలు ఎవరికైతే న్యాయం చేయాలో వాళ్ళకి న్యాయం చేయించే విధంగా ప్రశ్నించాల్సిన వాళ్ళు పోయి ఎదుటివాడిని నీ పార్టీ చేస్తలేదు అని వాళ్ళ ముందర ధర్నా చేసినట్లు. ఈ చర్య జరిగేటప్పుడు నేను కూడా హుస్నాబాద్లో కొన్ని ఇళ్ళకి పోయినా, మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో మాట్లాడాను. ఏమడిగినా మొన్నటిదాకా బీసీ సంఘాల వాళ్ళు, బీసీ మేధావులు ఎప్పుడు చేస్తారు అని అడిగారు. చేస్తుంటే అందరూ పోయి ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరూ పోయి కులాల వారీగా సర్వే చేయాలి, కులాలన్నీ
ఈమెను అడగాలి కదా, కులాల సమాచారం ఈమెని వాళ్ళంతా తిరిగేసే బాధ్యత ఉండే కదా. ఇక అప్పుడు అట్లా చేయలే, ఇప్పుడేమో మళ్ళీ ఇట్లా జరుగుతుంది. వాళ్ళందరినీ కొడుతాను, బేషిజం లేదు. దయచేసి మీకున్న అనుమానాలు ఏమున్నా ఐఎమ్ రెడీ టు క్లారిఫై. లేదా నన్ను మీరు చెప్పేది నన్ను ఒప్పియండి. అందరిది ఒకటే గొంతున్నారు. నేను కూడా మీలాంటి ఉద్యమకారున్నే, బలహీన వర్గాల ఉద్యమంకు సంబంధించి ఆకాంక్ష ఉన్నది వాడిని. అదన్నీ కాక కూడా మీరు ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా మాట్లాడితే పొరపాటు అవుతుంది. అసలు బీజేపీ కేంద్రంలో అఫిడవిట్ ఇచ్చింది వాళ్ళకి ఏం కొంతున్నది? కేసీఆర్ రాజకీయ అధికారం ఉన్నప్పుడు బీసీలకు హక్కు లేదు, ఇప్పుడు పార్టీ పదవులలో హక్కు లేదు. వాళ్ళకేం మాట్లాడే హక్కు ఉన్నది? 10 ఏళ్ల సర్వే చేయంగా టీఆర్ఎస్ పార్టీని అద్దన్నమా? కుల సర్వే చేసింది బయట పెట్టాక అద్దన్నమా? మీరు బీసీలకు ఏదైనా ఎన్నికలలో తప్ప, ఎన్నికలు ఉన్నప్పుడు 2018, 23 తప్ప ఏమైనా స్కీమ్ పెట్టినరా? ఆ విధంగా పెట్టు. ఎంబీసీలకు 1000 కోట్లు ఇచ్చారు, 10 కోట్లు కూడా ఖర్చు కాలేదు. ఇవాళ ఏం కావాలని అడుగుండ్రి. 56% వచ్చింది. ఈ 56% వచ్చిన దానికి ఏం న్యాయం చేయాలి, ఎన్ని నిధులు కావాలో ప్రభుత్వానికి ఒక మార్గదర్శకత్వం చేయాలి. మేధావులందరూ, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, జడ్జిలు, మాజీ మేధావులు, ప్రొఫెసర్లు, ఉద్యమకారులు, సంఘ నాయకులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది దయచేసి ఒక ప్రారంభం. ఈ ప్రారంభాన్ని విజయవంతంగా ముందుకు నడపడానికి నాయకత్వం వహించింది. మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా, పోరాటానికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారు స్పందించి దేశవ్యాప్తంగా రావాలనే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రోల్ మోడల్ అయితే, తెలంగాణను కూడా అపహాస్యం చేసి తప్పు పడితే భవిష్యత్తులో ఏ రాష్ట్రం కూడా చేయడానికి ముందుకు రాదని, చేస్తే వాటికనే ఇల్లు ఎవరో మళ్ళీ విమర్శలు చేస్తున్నారు అనేటువంటి విధానం వస్తుంది. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుతా ఉన్నా, కోపం ఉంటే తర్వాత సంగతి, అంతర్గతంగా విభేదాలు, నాయకత్వంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే తర్వాత సంగతి. ఇప్పుడు ప్రకటింపబడ్డ 56% బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రోడ్ మ్యాప్ ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. మీతో కలిసి రావడానికి సిద్ధం. బలహీన వర్గాలకు న్యాయం చేసే దాని లోపల అన్ని వర్గాలను కలుపుకొని అందరి సహకారం తీసుకొని పోతేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశలో కార్యాచరణ జరపాలని, దీన్ని అనవసరమైనటువంటి వితండ వాదాలు వద్దని, దీన్ని పొలిటికల్ పార్టీస్గా టీఆర్ఎస్, బీజేపీ మేము వ్యతిరేకం కాదు అనుకుంటేనే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ కొంత నాయకులు మాట్లాడిండ్రు, మేము రిజర్వేషన్లకు, సర్వేలకు, బీసీలకు వ్యతిరేకంగా పెట్టు, ప్రధానమంత్రి డిమాండ్ చేయి, దేశవ్యాప్తంగా చేయమను, అఫిడవిట్ వాపసు తీసుకోమనండి. రేపు మొత్తం జనాభా సర్వే సందర్భంగా బీసీలకు చేయమని చెప్పండి సర్వే. టీఆర్ఎస్ పార్టీ 3 పదవులు ఉన్నాయి. ఒకటి ముందు బీసీలకు ఇచ్చి, ఒకటి ఎస్సీలకు ఇచ్చి, ఒకటి మీరు కుటుంబ పార్టీ కాబట్టి ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. నమ్మకం లేదా వాళ్ళ మీద? ఆ పార్టీ, ఈ వ్యక్తుల మీద నమ్మకం లేదా? వాళ్ళకి హక్కు రాదా? అందుకే దయచేసి బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క శాస్త్రీయంగా, చట్టబద్ధంగా 1,00,000 మంది ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి యావత్ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది జరిగింది. దీనిపైన అనవసర విమర్శలు వద్దు. భవిష్యత్తు ప్రణాళికకు నిర్ణయం, నివేదిక నుంచి నిధులు అమలు అనేటువంటి అంశంకు ముందుకు పోదామనేటువంటి విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.